ఈ యజ్ఞము అన్న విషయం గురించి ఒక స్పష్టమైన అభిప్రాయము చాలా అవసరం. ఒక చక్రం తిరగడానికి ఇరుసు ఎలా ప్రధానమై ఉంటుందో, ధర్మము అన్న చక్రం తిరగడానికి యథార్థమునకు యజ్ఞమే ఆధారము. భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. యజ్ఞము చేస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. యజ్ఞము చేస్తే మనం ఏం చేస్తాం? హవిస్సులు ఇస్తాం. ఇప్పుడు అక్కడ హోమం చేశారు. హోమం చేసినప్పుడు దేవతల పేరు చెప్పి వాళ్ళని పిలిచి స్వాహ అంటారు. దేవతలకైతే స్వాహాకారం, పితృదేవతలకైతే స్వధాకారం. స్వాహాకారంతో మనం ఆ హవిస్ ఇచ్చినప్పుడు అది తినడం కోసం దేవతలందరూ వచ్చి ఆ యజ్ఞశాలలో కూర్చుంటారు. అందుకే యజ్ఞశాలకి ప్రదక్షిణం చేయమని చెప్తారు పెద్దలు. అట్లా యజ్ఞం చేసినప్పుడు దేవతలు ప్రత్యక్షంగా తింటారు. అలా తిన్న తర్వాత వాళ్ళు సంతోషించి అందరూ బాగుండాలని వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే మనుష్యులు ఒక్కరే కాదు, సమస్త ప్రాణులు సంతోషిస్తాయి. ఎందుచేతనంటే ఆ వాన పడిందనుకోండి, మఖము చేయ మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి దేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే దేవతలు సంతోషించి వర్షం ఇస్తారు. వర్షం పడిందనుకోండి పంట పండుతుంది. పంట పండిందనుకోండి మనమే కాదు, సమస్త ప్రాణులు అన్నం తింటాయి, నీళ్లు తాగుతాయి, సంతోషంగా ఉంటాయి. అంటే అన్ని ప్రాణులు సంతోషంగా ఉండడానికి అవసరమైన వర్షం పడడానికి యజ్ఞం అత్యంత ప్రధానం. ఈ యజ్ఞమునకు సనాతన ధర్మంలో ఎనలేని ప్రాధాన్యత అగ్ని ఆరాధన. అటువంటి యజ్ఞానికి మూల స్తంభం ఎవరు అంటే గోవు. అందుకే భీష్మాచార్యుల వారు మహాభారతంలో మాట్లాడుతూ యజ్ఞాంగం కదితాగావః యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. నిజానికి ఒక యజ్ఞం చేసి దేవతలను సంతోషపెట్టాలి అంటే ఆవు లేకుండా యజ్ఞం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుచేతనంటే యజ్ఞం చెయ్యడానికి ఖచ్చితంగా ఉండవలసిన పదార్థం ఆవు నెయ్యి. మిగిలినది హవిస్సు మీరు వండవచ్చు. ఏదో మారేడు దళాలు రుద్రహోమం చేస్తూ వేస్తానంటే మారేడు దళాలు తెచ్చుకోవచ్చు. ఏదో లక్ష్మీ హోమం చేస్తూ తామర పువ్వులు తేనెలో ముంచి వేస్తానంటే తామర పువ్వులు తేనె తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కాదు ప్రధానం. వీటన్నిటికన్నా అసలు ముందు హోమం చెయ్యాలి అంటే ప్రధానమైనది ఏది అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి తిన్నగా హోమంలో వెయ్యడమే కాదు, ఆవు నీతిని అభిగారం చేస్తారు. అక్కడ పెట్టిన హవిస్సు మీద, తేనె మీద, మారేడు దళాల మీద, తామర పువ్వుల మీద, పేలాల మీద మీరు యజ్ఞం చేయడానికి ఏ సంబారాలు తెచ్చారో ఆ సంబారాలన్నింటి మీద కూడా ఆవి నీతిని అభిగారం చేస్తే తప్ప ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేసి యజ్ఞం చెయ్యరు. అంటే అసలు ధర్మచక్రం తిరగడానికి మూలాధారమైనటువంటి యజ్ఞము జరగడానికి ప్రధానమైనటువంటి ప్రాణి ఏది అంటే ఆవు. ఆవు లేకుండా యజ్ఞం జరిగే అవకాశం లేనే లేదు. రెండు, ఒక ప్రదేశం పవిత్రం కావాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే గోమయంతో అలకడం. మీరు అందుకే చూడండి, కల్పము అని ఒకటి ఉంటుంది. ఏది మనిష్టం వచ్చినట్టు మనం చేయడానికి అవకాశం ఉండదు. ఒక వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారనుకోండి, వరలక్ష్మీ వ్రత కల్పము అంటారు. వినాయక వ్రతం చేస్తున్నారనుకోండి, సిద్ధి వినాయక వ్రత కల్పము అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఋషి ప్రోక్తము. ఋషి దాన్ని ఇట్లా చెయ్యాలి అని నిర్ణయం చేశాడు, దాన్ని అట్లాగే చేస్తారు. ఆ కల్పమునందు మీరు ఏ వ్రతమైనా చూడండి, గోమయమును తీసుకొచ్చి ఆ ప్రాంగణమును అలికి అని ఉంటుంది. అంటే ఆవు పేడ తీసుకొచ్చి అలికినటువంటి కారణం చేత ఆ ప్రదేశం అంతా కూడా అంత పరిశుభ్రమైపోతుంది, అంత పవిత్రమైపోతుంది. దేవతలు రావడానికి అవకాశం కల్పించగలిగినటువంటి గొప్ప పదార్థం గోమయం.
84 లక్షల జీవరాశులున్నాయని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణి యొక్క మలమూత్రములైనా కూడా దూష్యమే, అన్ని దుర్గంధ భూయిష్టములే. ఏ ప్రాణి యొక్క మలమూత్రములను కూడా పూజ కొరకు వినియోగించరు. కానీ గోవు యొక్క పేడ, గోవు యొక్క మూత్రము, ఈ రెండు పరమ పవిత్రమైనటువంటి పదార్థములు. గోమయంతో పిడకలు చేసి హోమంలో వేస్తారు. గోమయంతో ప్రాంగణాన్నంతటినీ కూడా అలుకుతారు. అన్నిటిని మించి గోవు తనంత తానుగా ఎక్కడైనా తిరిగిందనుకోండి, ఇంకా అంతకన్నా పవిత్రమైన భూమి లేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వచ్చింది. ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటారు, ఎక్కడ మాట్లాడుకుంటారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. గాంధీ గారు వచ్చిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన్ని తిన్నగా తీసుకెళ్లి గోశాలలో కూర్చోబెట్టి గోశాలలో గాంధీ గారితో మాట్లాడారు. అంటే గోవు అంత గొప్పది. గోవు తిరిగిన చోటు కన్నా పవిత్రమైన ప్రదేశము వేరొకటి ఉండదు. అందుకే కొంచెం సంప్రదాయము శాస్త్రము తెలిసున్నవారు గోవులు తిరిగిన ప్రదేశం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని జపం చేస్తారు, అక్కడ పూజ చేయడానికి ఇష్టపడతారు. అంటే గోవులు తిరిగిన ప్రదేశాన్ని గోష్ఠము అని పిలుస్తారు. గోవులు తిరగడం అంత గొప్ప విశేషం. అటువంటి గోవు ఎంత పవిత్రమైనది అంటే మీరు దాని అంగప్రత్యంగముల యందు ఆవహించి ఉన్న దేవతల యొక్క వరుసక్రమాన్ని చూస్తే దాని ముఖం దగ్గర నుంచి తోక భాగం వరకు, డెక్కల వరకు దేవతలందరూ గోవును ఆశ్రయించి ఉంటారు. అట్లా గోవుని ఆశ్రయించి ఉన్న కారణం చేత గోవు పట్ల మనం ఏది చేస్తున్నామో అది దేవతల యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది. గోవుకి అగ్నికి రెండిటికి వేదం భేదం చెప్పదు. గౌరువారగ్నిహోత్రం అంటుంది వేదం. అంటే గోవు అగ్ని అంటే మరి అగ్ని గోవు అవుతుందా? ఇది ఇది ఒకటే నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఇది ఇది అయితే ఇది కూడా ఇది అవ్వాలిగా. మరి గోవు అగ్ని అయితే అగ్ని గోవు అవ్వాలిగా. అంటే గోవు అగ్ని ఒకటి అంటే దాని అర్థం ఏమిటంటే అగ్ని గోవు అవుతుందని కాదు. అగ్నిహోత్రమును ఆరాధన చేస్తే మీకు ఏ ఫలితం లభిస్తుందో గోవును ఆరాధన చేసిన వాడికి కూడా అదే ఫలితం వస్తుంది. ఇప్పుడు అగ్నిహోత్రం కనపడింది అనుకోండి, హోమాగ్ని కనపడింది, అక్కడ హోమగుండం ఉంది. హోమగుండం కనపడితే దానికి ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడి చేతి వైపుకి అది ఉండేటట్టుగా చూసుకోవడం. అగ్నిగుండం కుడి చేతి వైపే ఉండాలి అంటే దాని చుట్టూ తిరిగి రావాలి. మీరు ఇలా వెళ్ళి ఇలా వచ్చారనుకోండి, ఇటు వెళ్ళేటప్పుడు గుడి పక్కకు ఉంటుంది, ఇటు వచ్చేటప్పుడు ఎడం పక్కకు ఉంటుంది. చుట్టూ తిరిగారనుకోండి గుడి పక్కనే ఉంటుంది. అంటే విశేష గౌరవం చూపించారని గుర్తు. అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తారు. అగ్నిహోత్రానికి ఎందుకు ప్రదక్షిణం చేస్తారు అంటే ఇందాక మీరు చూశారు, మహాపూర్ణాహుతి అయిపోయిన తర్వాత దోషిని పట్టమని అగ్నిహోత్రుడిని అడుగుతారు పూర్ణాహుతిలో. అందులో శ్రీయమిచ్చేత్తోతాశన, అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే శ్రియం ఇస్తాడు. శ్రియం అంటే ఏది ప్రియం కానిదో అది శ్రియం. ప్రియం అంటే మనసులోంచి వస్తుంది, దానికి ధర్మంతో సంబంధం ఉండదు. ఇక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, ఆ బంగారం గొలుసు తీసి జేబులో వేసుకోవాలనిపిస్తుంది. అలా అనిపిస్తే అది మనసుకి అంత పెద్ద విలువైన వస్తువు తీసి జేబులో వేసుకుందామనిపించడానికి కారణం బంగారమునందు ఉన్న ప్రీతి, ప్రియం. కానీ అది ధర్మము కాదు కదా, అది ఎవరిదో గొలుసు, అట్లా నువ్వు తీసుకోకూడదు, తప్పు. అది ఎత్తి చూపించి ఎవరిదో బంగారం గొలుసు పడిపోయింది వచ్చి తీసుకోండి అని చెప్పి ఇచ్చేసేయి అని మనసులోంచి ఇంకొక ఆలోచన వస్తుంది, అది శ్రియం. అప్పటికి గొలుసు వదిలేసిన యజమానికి ఇచ్చేసిన నేను పట్టుకున్న ధర్మం ఏదో అది నన్ను కాపాడుతుంది. ఆ కార్యము చేత ప్రీతి పొందిన భగవంతుడు నన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడతాడు. నేను ఇలా గొలుసు తీసుకుంటే ఇప్పటికి గొలుసు దొరికినట్టు ఉంటుంది, కానీ అది నన్ను రక్షించదు, నేను అటువంటి పని చేయకూడదు అని ఏది మంచో, ఏది ధర్మమో, ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో అటువైపుకు
ప్రస్థానం చేయడం, నడవడం శ్రియం అంటారు. సనాతన ధర్మంలో పూర్వకాలం నుంచి కూడా అగ్నిని ఆరాధన చేస్తారు. అగ్ని ఆరాధన చేయడం అంటే అగ్ని కనపడితే ఒక నమస్కారం. అగ్నికి అపవిత్రత లేదు. శవాన్ని కాల్చిన అగ్నికి అపవిత్రమని, హోమగుండంలో అగ్ని పవిత్రమని అలా ఉండదు. అగ్ని ఎక్కడ ఉన్నా పవిత్రమే. అగ్నికి అపవిత్రత అంటదు. సూర్యకిరణాలకి మలినం అంటుకుంటుంది. సూర్యకిరణాలు వచ్చి కుళ్ళిపోయిన పండు మీద పడ్డా, శవం మీద పడ్డా, పువ్వు మీద పడ్డా, హోమగుండం మీద పడ్డా, ఎక్కడ పడ్డా సూర్యకిరణానికి మలినం అంటదు. అగ్ని అంతే, పరమ పవిత్రం. అటువంటి అగ్ని శ్రియం, ధర్మమునందు అనురక్తినిస్తుంది. ధర్మమునందు అనురక్తినిచ్చింది కాబట్టి అందరూ కూడా శ్రియంని కోరుకుంటారు. శ్రేయో భవతి, మీకు శ్రేయస్సు కలుగుగాక అంటే మీకు మంచి ఆలోచనలు కలుగుగాక, ఇంకొకరు బాధపడే పని మీరు చెయ్యకుండెదరుగాక అని ఆశీర్వచనం.